హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 33. సాహిత్య ప్రేమ విషయం తెలియగానే తార కంగారు పడి, "ఈ విషయం మీ అన్నయ్య నాన్నలకి తెలిస్తే ఎలా సాహిత్య? అసలు వాళ్ళు ఊరుకుంటారా? ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావమ్మా నువ్వు" అని అడిగింది తార. "ఏం చేయాలో వదినా? నా మనసు నా మాట వినట్లేదు. నీకు ముందు నుండి తెలుసు కదా నాన్న వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం నాకిష్టం లేదని. అమ్మా, నాన్న, అన్నయ్యల బలవంతం మీద ఆ పెళ్ళికి ఒప్పుకున్నాను నేను. వాడిని పెళ్లి చేసుకుంటే నాన్నకి రాజకీయాల్లో కలిసి వస్తుందని నన్ను బలవంతం చేశారు అని నీకు తెలుసు కదా వదినా! వాడంటే నాకసలు ఇష్టం లేదు. ఆ పెళ్ళంటేనే ఇష్టం లేదు. అందుకే నా మనస్సు సిద్ధు వైపుకి వెళ్ళింది. అప్పటికి నా ఫీలింగ్స్‌కి నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను వదినా. నా మనసుని వాడి వైపు వెళ్ళకుండా చాలా కాపాడుకున్నాను. కానీ మన మనసు మన మాట వినదు కదా! మన మనసు మన మాట వింటే మనకిన్ని తిప్పలు ఎందుకు? నిజంగా బలవంతంగా అయినా అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన సంబంధం పెళ్లి చేసుకునే వాడిని భరించేదాన్ని. కానీ సిద్ధు చూపించిన ప్రేమకి, వాడు చూపించిన బాధ్యతకి, వాడు చూపించిన ప్రతి ఒక్క ఫీలింగ్‌కి వాడికి లొంగిపోయాను వదిన నేను. నిజంగా వాడికి నేనంటే ఇష్టం లేకపోయినా సరే, వాడంటే నాకు మాత్రం ప్రాణం. వాడెప్పుడు నా ప్రాణంలా మారిపోయాడో తెలియదు కానీ, వాడే నాకు కావాలి అనిపిస్తుంది. జీవితాంతం వాడితోనే ఉండాలనిపిస్తుంది. వాడి ప్రేమని నేను ప్రతి సెకండ్ అనుభవించాలి అనిపిస్తుంది వదిన. సిగ్గు విడిచి చెప్పాను వదిన వాడికి. "నువ్వు కావాలి. నువ్వు నాకు కావాలిరా" అని. కానీ వాడిదంతా కుదరదు అని నా మొహం మీదే చెప్పేశాడు. ఎందుకు వాడు ధైర్యం చేసి అమ్మా, నాన్నతో మాట్లాడి నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా! ఎందుకు భగవంతుడు నా రాత ఇలా రాసాడు వదినా? నాకిష్టమైందేది నాకు ఎందుకు దక్కదు? నాకు సిద్ధు కావాలి వదినా. వాడి ప్రేమ కావాలి అని సాహిత్య తారని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది. సాహిత్య మాటలు విని ఆమె ఏడుపు చూసి తారకి కూడా బాధ వేసి ఆమె కళ్ళల్లో నుండి వస్తున్న నీళ్లను తుడుచుకొని, "ఎందుకు సాహిత్య? జరగని వాటి గురించి ఆలోచించి ఇంత బాధపడుతున్నావు. పైగా నీ ప్రేమ విషయం కూడా అతనికి చెప్పావంటున్నావు. అతడు కూడా ఇదంతా కుదరదు అని చెప్పేశాడు కదరా! మర్చిపోవచ్చు కదా అబ్బాయిని. నీకు తెలుసు కదా మన ఫ్యామిలీ గురించి. నువ్వు మీ అమ్మ, నాన్న మాట వినకపోతే వాళ్ళెంతలా అయినా తెగించుతారని నీకు తెలియదా? ఎందుకురా ఇంత రిస్క్ చేసి మరీ ఇంత ఇబ్బంది పడుతున్నావు? అసలు నిన్నిక్కడికి పంపించకుండా ఉండాల్సింది. లేకపోతే నీకింత బాధ ఉండేది కాదు కదా! నిజమే మన మనసు మన మాట వినదు. కరెక్టే. కానీ ఇప్పుడు నువ్వు అతడిని ప్రేమించడం వల్ల సంతోషం కన్నా బాధే ఎక్కువగా ఉంది కదరా! నువ్వతడిని ప్రేమించడం వలన ఇందులో వచ్చిన లాభం ఏమైనా ఉందా? సంతోషం ఏమైనా ఉందా? అక్కడ బాధపడుతున్నావనే కదా! మరి ఇంట్లో గొడవ పెట్టుకొని ఇక్కడికొచ్చావు. ఇక్కడికొచ్చాక అంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నావు కదరా! అసలా ప్రేమ జోలికి నువ్వెందుకు వెళ్ళావు? ఆ ప్రేమ అంటే మనసులు బాధ పెట్టడమే తప్పితే గెలిచిన సందర్భాలు చాలా తక్కువరా. అది సక్సెస్ అయితే ప్రపంచాన్ని జయించిన అంత సంతోషంగా ఉంటుంది. కానీ ప్రేమలో ఓడిపోతే మాత్రం నిజంగా ఇక మనం బతికి ఉండి కూడా వేస్ట్ అనిపిస్తుంది. చెప్పాలి అంటే చచ్చిపోవాలి అనిపిస్తుందిరా. అలాంటి బాధలో ఇరుక్కున్నావు నువ్వు. ఇప్పుడు నీ ప్రేమ నుండి నువ్వు తప్పించుకోలేవు. ఇప్పుడు అతడేమో నీ ప్రేమను వద్దు అంటున్నాడు. ఇక మన ఫ్యామిలీ సరే, మీ అన్నయ్య గురించి, మీ నాన్న గురించి నీకు తెలుసు. వాళ్ళ ప్రేమ అన్న పదానికి ఎంత దూరమో నీకు తెలియదా? నువ్విప్పుడు ఇలా ఒకరిని ప్రేమిస్తున్నావని తెలిస్తే వాళ్ళకి ఏ గతి పడుతుందో నీకు తెలియదా చెప్పు? నిన్ను కోరికగా చూసిన వాళ్ళని భూమి మీద గాలి తీసుకోకుండా చేసిన వాళ్ళు. ఇప్పుడు నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావని చెప్తే నిన్ను ఏమనరు. నిన్ను ఇంట్లో బంధించి వాళ్ళని చంపేస్తారు. నువ్వు ఎంగేజ్‌మెంట్ చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళబోతున్న అమ్మాయివి. ఇప్పుడు వీళ్ళు కాదు. నువ్వు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వాడు ఊరుకుంటాడా? వాడెంత ఎదవ, ఎంత రౌడీనో నీకు తెలియదా? నువ్వు ఆల్రెడీ వాడితో ఎంగేజ్‌మెంట్ చేసుకొని, ఇంకొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తే ఎవరు ఊరుకుంటారనుకున్నారు సాహి అసలు? అని అడిగింది తార. నాకదంతా తెలియదు వదినా. నాకు వాడిని ప్రేమించే అప్పుడు మా అమ్మ, నాన్న, ఫ్యామిలీ, నాకు ఎంగేజ్‌మెంట్ అయిన సంగతి అసలు గుర్తుకు రాలేదు. వాడొక్కడే గుర్తున్నాడు నాకు. ఎవరు గుర్తు రానంతగా వాడు నన్ను చూసుకుంది. ఒక ఫ్రెండ్‌లాగా అయినా కూడా ఎందుకో నేనే అన్ని ప్రేమలు వాడిలో చూసుకున్నాను వదినా. నాకింట్లో దక్కని ప్రేమ, ఆప్యాయత నా మనిషి మనకి తోడుగా, అండగా ఉంటూ నిలబడి మనకు ప్రేమను అందిస్తారు కదా! వాడు నా వాడనుకున్నా. వాడు చూపించే ప్రతి ఫీలింగ్‌ని కూడా
కానీ వాడికి ఆ ముద్దుగాడికి అది అర్థం అవ్వట్లేదు. నా ప్రేమ అర్థం అవ్వట్లేదు. ఏమైనా అంటే నీకు నాకు సెట్ అవ్వదు అంటాడు. కనీసం వాడు ధైర్యం చేసినా బావుండేది. నాకింత బాధ ఉండకపోయేది. కనీసం నా లవ్‌ని కూడా యాక్సెప్ట్ చేయలేదు వదిన. నాకే ఎందుకిలా జరుగుతుంది? నాకు సిద్దు కావాలి వదిన. వాడు కావాలి. వాడి ప్రేమ కావాలి. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను వదిన. నాకీ లైఫ్ వద్దు. నిజంగా నాకు సిద్దు కావాలి వదిన. వాడంటే ఎందుకింత ఇష్టం పెరిగిందో తెలియదు కానీ, వాడు నాకు కావాలి అనిపిస్తుంది వదినా అని సాహిత్య ఏడుస్తూ ఉంటే, తారకి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక, భర్త గురించి తెలిసి కూడా ఆడపడుచు ఎందుకిలా చేస్తుందో అర్థం అవ్వట్లేదు. అయినా ఈ అమ్మాయిది ఏం తప్పుందిలే, ఈ పాడు మనసుంది కదా! అది ఎప్పుడు ఎవరిపై ప్రేమ చూపిస్తుందో తెలియదు. ఈ ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై పుడుతుందో తెలియదు. అది ఎందుకింత బాధనిస్తుందో కూడా తెలియదు. అసలు ఆ ప్రేమ అనే పదాన్ని చూస్తేనే భయంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రేమలో పడే కదరా నీకు ఇంత బాధ అని ఆడపడుచుని ఓదారుస్తూ ఉంటుంది తార. సాహిత్యకి ఏం చెప్పాలో తెలియక. ముందు నువ్వు ఊరుకో సాహి. ఇప్పుడే వచ్చారు కదా మీ అన్నయ్యలు కానీ, మీ అమ్మ నాన్న కానీ రూమ్‌లోకొస్తారు. వాళ్ళకి నువ్విలా ఎందుకు ఏడుస్తున్నావో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ముందు నువ్వు ఊరుకో అని సాహిత్య కన్నీళ్లు తుడిచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి సాహిత్యకి కొన్ని వాటర్ తాగించాక, ఆమె కుదుట పడ్డాక, తార సాహిత్య పక్కన కూర్చొని, "ఇదంతా సెట్ అవ్వదు సాహి. నువ్వు ప్రేమించాను అన్నావు. నేను కాదు అనను. అతనికి కూడా ఈ విషయం చెప్పాను అన్నావు. అతడు సెట్ అవ్వదు అన్నప్పుడు వదిలేయ్ అమ్మా. అందరికీ మంచిది. నీ ప్రేమ వల్ల ఇప్పుడు ఏవైనా జరగరాని అనర్థాలు జరిగితే బాగోదు. ముందు జాతర ఉంది. పూజలు చాలా ఉన్నాయి మనం చేసేవి. నీ ప్రేమ విషయం ఎవరికైనా తెలిస్తే మన ఇంట్లో పూజలు కాదు శవాలు లేస్తాయమ్మా" అంది తార. ఇంకా ఉంది.